హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే సొంతిల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, సొంతిల్లు లేని వారికి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాలనేవి చేయించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ రెండు పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యకంగా తీసుకున్న పథకాలను మరియు కార్యక్రమాలను ప్రణాళికలతో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేయడం జరిగిందండి. ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలని, టిట్కో ఇల్లు కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 లక్షల ఇళ్ళు అనేవి నిర్మాణం అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. అదేవిధంగా సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలినట్లయితే సమాచారం అండి. వారికి కూడా త్వరలోనే ఇళ్ల స్థలాలనేవి ఇవ్వాలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా టిట్కో ఇల్లు కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 లక్షల గృహాలనేవి త్వరలోనే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి, నిర్మించైతే. ఓకేనా. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి అర్బన్ మరియు గ్రామీణ పథకాలకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది సొంత స్థలం మరియు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. మరికొంతమంది కేవలం ఇంటి కోసమే దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం. ఈ విధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి త్వరలోనే ఇల్లు అనేవి నిర్మించి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ముఖ్యంగా సొంత స్థలం కలిగి ఉండి ఎవరైతే ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ముఖ్యంగా ఇల్లు అనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం నిర్మించి. ఈ నెలలో లేదా జూన్ మొదటి వారంలో ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ అధికారులు ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులను పరిశీలించినట్లయితే సమాచారం అండి. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ఆ దరఖాస్తులను పరిశీలించడానికి పంపించినట్లయితే సమాచారం. అక్కడ నుంచి తుది నిర్ణయం కనుక వచ్చినట్లయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇళ్ళు అనేవి నిర్మించి ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో 10,42,000 మంది అప్లై చేసుకున్నట్లయితే సమాచారం. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8,29,000 మంది, సొంత స్థలం ప్లస్ ఇంటి కోసం 2,13,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్రం మరొకసారి ఆ వివరాలను పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. ఈ ప్రక్రియ పూర్తవగానే ఇళ్ళనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటి నిర్మించుకునే వారికి ఎవరైతే లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ఆర్థిక సహాయం అనేది అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కొక్కరికి 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించబోతున్నట్లయితే సమాచారం. మీరు బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత అధికారులు వచ్చి ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాత మీకు కొంత అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. మరియు గోడలు పూర్తి చేసిన తర్వాత కొంత అమౌంట్, పూతలు వేసిన తర్వాత కొంత అమౌంట్, అదేవిధంగా మీరు స్లాబ్ పూర్తి చేసిన తర్వాత కొంత అమౌంట్. ఈ విధంగా 4 దశల్లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. టోటల్గా 2,39,000 రూపాయలైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఈ విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో టిట్కో ఇల్లు కాకుండా మరో 5 లక్షల ఇళ్ళు అనేవి త్వరలోనే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారి యొక్క దరఖాస్తులు అనేవి కూడా త్వరలో పరిశీలించి వారికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. ఓకేనా.
ఈ విధంగా ఓవరాల్‌గా హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.